శ్రీలంక టీం ఇప్పుడు పెద్దగా పర్ఫార్మెన్స్ చేయడం లేదు కానీ ఒక 20 సంవత్సరాల క్రితం అయితే ఎంతో బలమైన జట్టుగా ఉండేది. ముఖ్యంగా 1996 నుండి 2014 వరకు శ్రీలంక క్రికెట్‌కు గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. 1996లో వరల్డ్ కప్ విన్నర్స్ అయితే 2014లో టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ అయ్యారు. మరియు 2007, 2011 ఓడిఐ వరల్డ్ కప్‌లో ఫైనల్స్ వరకు వెళ్లారు. అంతేకాదు టెస్ట్ మ్యాచ్ల్లో హైయెస్ట్ స్కోర్ రికార్డు కూడా శ్రీలంకదే. 1997లో 952 రన్స్ చేశారు. టెస్టుల్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్ రికార్డు కూడా లంకదే. సంగక్కర మరియు మహేల జయవర్ధనే కలిసి 2006లో 624 రన్స్ పార్ట్నర్షిప్ని జత చేశారు. 2010 వరకు టీ20ల్లో 180, 190 కొడితే ఎక్కువ అనుకునే రోజుల్లోనే శ్రీలంక 2007లో 260 రన్స్ చేసి 9 ఏళ్ల పాటు నంబర్ 1 హైయెస్ట్ స్కోర్ టీమ్గా కొనసాగింది. ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయాలి అంటే ప్లేయర్స్ కూడా అంతే సమర్థవంతమైన ఆటగాళ్లే ఉండాలి. శ్రీలంక క్రికెట్లో ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్స్ పుట్టుకొచ్చారు. మరి వీళ్ళలో టాప్ 10 గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. నంబర్ 1 యాంజెలో మాథ్యూస్. ఇతను 2008 నుండి శ్రీలంక క్రికెట్లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతానికైతే లంక క్రికెట్లో చిట్ట చివరి లెజెండరీ ప్లేయర్. ఇక ఫ్యూచర్లో ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉందేమో చెప్పలేం. ఇతను తన ఆల్రౌండర్ ప్రతిభతో ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు. ముఖ్యంగా 2010లో ఆస్ట్రేలియాపై ఆడిన మ్యాచే హైలైట్. ఆసీస్ 240 టార్గెట్ విధిస్తే లంక 107కి 8 వికెట్లను కోల్పోయి ఓటమి అంచున నిలబడుతుంది. అప్పుడు యాంజెలో మాథ్యూస్ మలింగతో నిలబడి లంకను గెలిపిస్తాడు. వీళ్ళిద్దరూ 9వ వికెట్కు 132 పరుగులను జోడిస్తారు. 9వ వికెట్కి హైయెస్ట్ పార్ట్నర్షిప్ రికార్డుగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇతను శ్రీలంక క్రికెట్కు ఎన్నో సేవలు అందించాడు. ఇక యాంజెలో మాథ్యూస్ 109 టెస్టు మ్యాచ్ల్లో 7608 రన్స్ చేసి 33 వికెట్స్ కూడా తీసుకున్నాడు. ఇక సెంచరీలు అయితే 16, హాఫ్ సెంచరీలు అయితే 41 చేశాడు. 226 వన్డేల్లో 5916 రన్స్ చేశాడు. అందులో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లోనూ అదరకొట్టి 126 వికెట్స్ తీసుకున్నాడు. ఇక టీ20లో అయితే 87 మ్యాచ్ల్లో 1354 రన్స్ చేసి 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. 45 వికెట్స్ తీసుకున్నాడు. నంబర్ 2 అరవింద్ డిసిల్వా. ఇతని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 2011 వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ ఎలా భారత్కు వరల్డ్ కప్ సాధించి పెట్టాడో అలాగే 1996 వరల్డ్ కప్లో అరవింద్ డిసిల్వా శ్రీలంకని ఛాంపియన్స్ చేయడంలో కీ రోల్ పోషించాడు. సెమీఫైనల్లో భారత్పై 60 చేసి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియాపై అయితే 3 వికెట్స్ తీసుకోవడమే కాకుండా 107 రన్స్ చేసి చివరి వరకు నాటౌట్గా ఉండి లంకను ఛాంపియన్స్గా నిలబెట్టాడు. ఆ వరల్డ్ కప్లో 448 రన్స్ సాధించి 1996 వరల్డ్ కప్లో ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్లో టాప్ 3లో ఉన్నాడు. ఇక అరవింద్ డిసిల్వా 1984 నుండి 2003 వరకు శ్రీలంక క్రికెట్లో కొనసాగాడు. ఇతను 93 టెస్ట్ మ్యాచ్ల్లో 20 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలతో 6361 రన్స్ చేశాడు. వన్డేల్లో అయితే 308 మ్యాచ్ల్లో 11 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలతో 9284 రన్స్ చేయడమే కాకుండా 106 వికెట్స్ కూడా తీసుకున్నాడు. నంబర్ 3 ముత్తై మురళీధరన్. ఇతను 1992 నుండి 2011 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో కొనసాగాడు. ఇతను తనని తాను నిరూపించుకోవడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు. రూల్స్ ప్రకారం బౌలింగ్ యాక్షన్ లేదంటూ ఐసీసీ నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు. వాటన్నిటిని ఎదుర్కొని ఇప్పుడు వన్డేల్లో కానీ టెస్టుల్లో కానీ ఎక్కువ వికెట్స్ తీసిన ప్లేయర్లో టాప్లో ఉన్నాడు. ఇతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. 1998లో ఇంగ్లాండ్పై ఒక టెస్ట్ మ్యాచ్లో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో 7 వికెట్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 9 వికెట్స్ తీసుకుని అవుట్ స్టాండింగ్ బౌలింగ్ను కనబరిచి మ్యాచ్ను గెలిపించాడు. ఇలాంటి బౌలింగ్ చేస్తాడు గనుకనే ప్రపంచంలో ఇప్పటికీ అందరికన్నా గ్రేట్ బౌలర్గా కొనసాగుతున్నాడు. టెస్టుల్లో 5 వికెట్స్ హాల్ని 67 సార్లు సాధించిన ఏకైక బౌలర్. ముత్తై మురళీధరన్ తన కెరియర్లో 133 టెస్టుల్లో 800 వికెట్స్, 355 వన్డేల్లో 534 వికెట్స్ తీసుకుంటే టీ20లో 13 వికెట్స్ తీసుకున్నాడు. నంబర్ 4 చమింద్ అవాస్. 1994 నుండి 2009 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో కొనసాగాడు. ఫాస్ట్ మీడియం పేసర్. 2004లో మరియు 2007లో ఐసీసీ ఓడిఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. 2001లో జింబాబ్వేపై 8 వికెట్లు తీసుకుని వన్డే ఇంటర్నేషనల్లో బెస్ట్ ఫిగర్ని టచ్ చేశాడు.
2003 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్పై జరిగిన మ్యాచ్లో ఎవరు ఊహకు కూడా అందని విధంగా మొదటి ఓవర్లోనే 3 బాల్స్కి 3 వికెట్స్ సాధించాడు. అదే ఓవర్లో 5వ బాల్కి మరో వికెట్ సాధించడంతో బంగ్లా కేవలం 5 రన్స్కి 4 వికెట్లను కోల్పోయింది. వన్డేల్లో 400 వికెట్స్ తీసుకొని వన్డేల్లో ఎక్కువ వికెట్స్ తీసుకున్న ప్లేయర్లో టాప్ 4లో ఉన్నాడు. ఓవరాల్గా చమిందవాస్ 111 టెస్టుల్లో 355 వికెట్స్, 322 వన్డేల్లో 400 వికెట్స్ తీసుకుని బ్యాటింగ్ పరంగానూ పర్వాలేదనిపించాడు. టెస్టుల్లో 3089 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 2025 రన్స్ చేశాడు. నంబర్ 5 అర్జున రణతుంగ. ఇతను 1982 నుండి 2000 వరకు శ్రీలంక క్రికెట్ టీంలో కొనసాగాడు. మీకు అర్థమయ్యేలా ఇతని గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, ప్రపంచ క్రికెట్లో సన్నాజ్ జయసూర్య, ముత్తయ్య మురళీధరన్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసు కదా. వారు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అర్జున రణతుంగ. ఇతని సారథ్యంలో చాలామంది ప్లేయర్లు షైన్ అయ్యారు. ఫియర్లెస్ కెప్టెన్. 1996 వరకు శ్రీలంక టీంకి స్పాన్సర్స్ ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. అలాంటిది 1996 వరల్డ్ కప్లో టీంని ఒక యూనిటీగా మార్చి ఆ వరల్డ్ కప్లో శ్రీలంకని ఛాంపియన్స్ చేయడంతో శ్రీలంక స్థాయి పెరిగింది. ఇతను లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్. 193 వన్డే మ్యాచ్లకు కెప్టెన్సీ వహించి ఎక్కువ వన్డే మ్యాచ్లు కెప్టెన్సీ వహించిన ప్లేయర్లలో టాప్ 4లో ఉన్నాడు. ఇతని కారణంగానే శ్రీలంక క్రికెట్ స్థాయి పెరిగింది. అర్జున రణతుంగ 93 టెస్టు మ్యాచ్ల్లో 56 మ్యాచ్లు కెప్టెన్సీ వహించాడు. ఇక టెస్టుల్లో 5105 రన్స్ చేశాడు. అందులో 4 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేలు అయితే 269 మ్యాచ్లు ఆడగా అందులో 4 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 79 వికెట్స్ కూడా తీసుకున్నాడు. నంబర్ 6 లసిత్ మలింగ. ఇతను 2004 నుండి 2006 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో కొనసాగాడు. యార్కర్ స్పెషలిస్ట్. ఇతను లిమిటెడ్ ఓవర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్. డెత్ ఓవర్స్ వేసే సమయంలో కెప్టెన్కి నమ్మకమైన బౌలర్. తన బౌలింగ్తో మ్యాచ్లను ఎటు నుంచి ఎటైనా తిప్పగల సమర్థవంతమైన బౌలర్. 2007 ఓడిఐ వరల్డ్ కప్లో శ్రీలంక 210 టార్గెట్ విధిస్తే సౌత్ ఆఫ్రికా అలవోకగా చేసే విధంగా కనిపించింది. 206కి 5 వికెట్లతో. అలాంటి సమయంలో మలింగ వరుసగా 4 బాల్స్కి 4 వికెట్స్ తీసి దాదాపు లంకను గెలిపించేంత పని చేశాడు. కానీ త్రుటిలో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. అలాగే 2011 ఓడిఐ వరల్డ్ కప్లో కెన్యాపై హ్యాట్రిక్ వికెట్స్ సాధించాడు. ఇదే కాదు, 2019లో టీ20 మ్యాచ్లో లంక కేవలం 125 రన్సే చేసినా న్యూజిలాండ్పై అలాంటి మ్యాచ్ను కూడా గెలిపించాడు. కివీస్ 15కి 0 వికెట్ నుంచి మలింగ దెబ్బకి 15కి 4 వికెట్లను కోల్పోయి 88కి అవుట్ అయిపోయింది. ఇతని సారథ్యంలోనే శ్రీలంక 2014లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇలా కొనసాగేది మలింగ మేనియా. లసిత్ మలింగ కేవలం 30 టెస్ట్ మ్యాచ్లు ఆడినా 101 వికెట్స్ తీసుకున్నాడు. వన్డేల్లో అయితే 226 మ్యాచ్లు ఆడి 338 వికెట్స్, టీ20లో 84 మ్యాచ్లు ఆడి 107 వికెట్స్ తీసుకున్నాడు. నంబర్ 7 మర్వాన్ ఆటపట్టు. ఇతను 1990 నుండి 2007 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో కొనసాగాడు. ఇతను తన కెరియర్ని చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. అయిన తర్వాత క్లిక్ అయిపోయాడు. ఆటపట్టు ఆడిన మొదటి 6 టెస్టుల్లో 5 సార్లు డక్అవుట్ అయిపోయాడు. మరియు మొదటి 7 వన్డేల్లో 6 సార్లు సింగిల్ డిజిట్కి అవుట్ అయిపోయాడు. సాదాసీదా ప్లేయర్ అనుకున్నారు, కానీ శ్రీలంక క్రికెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ అయ్యాడు. ఇతను టెస్టుల్లో 6 డబుల్ సెంచరీలు సాధించాడు. ఓవరాల్గా మర్వాన్ ఆటపట్టు 90 టెస్టుల్లో 5502 రన్స్ చేశాడు. అందులో 16 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అయితే 268 మ్యాచ్లు ఆడి 8529 రన్స్ చేశాడు. అందులో 11 సెంచరీలు, 59 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నంబర్ 8 మహేలా జయవర్ధనే. 1997 నుండి 2015 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో కొనసాగాడు. వన్డేల్లో మరియు టెస్టుల్లో 10,000కు పైగా పరుగులు సాధించిన అతి కొద్ది మంది క్రికెటర్లో ఒకడు. అలాగే ఇతను చాలా కూల్ కెప్టెన్. ఎక్కువ వన్డే మ్యాచెస్ ఆడిన ప్లేయర్లో నంబర్ 2లో ఉన్నాడు. అలాగే టెస్టు మ్యాచ్ల్లో 205 క్యాచెస్ అందుకుని టెస్టుల్లో ఎక్కువ క్యాచెస్ అందుకున్న ప్లేయర్లో నంబర్ 2లో ఉన్నాడు. అలాగే వన్డేలో 218 క్యాచెస్ అందుకొని వన్డేలో ఎక్కువ క్యాచెస్ అందుకున్న ప్లేయర్లో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. 2006లో సౌత్ ఆఫ్రికాపై సంగక్కరతో కలిసి ఏకంగా 624 పరుగులు పార్ట్నర్షిప్ని జోడించాడు.
ఇందులో జయవర్ధనే 374 రన్స్ చేశాడు. ఇతని కెప్టెన్సీలోని శ్రీలంక 2007 వరల్డ్ కప్లో ఫైనల్స్ వరకు వెళ్ళింది. అలాగే 2011 వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇతను 149 టెస్టుల్లో 34 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలతో 11,814 రన్స్, 448 వన్డేల్లో 19 సెంచరీలు, 77 హాఫ్ సెంచరీలతో 12,650 రన్స్ చేశాడు. ఇక టీ20లోనూ 55 మ్యాచ్లు ఆడి 1,493 రన్స్ సాధించాడు. నంబర్ 9 కుమార్ సంగక్కర మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ మరియు ప్రపంచంలోనే బెస్ట్ వికెట్స్ కీపర్లలో ఒకడు. ఇతను 2000 నుండి 2015 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో కొనసాగాడు. క్యాచెస్ ద్వారా, స్టంప్స్ ద్వారా ఇలా పలు విధాలుగా 482 మందిని అవుట్ చేసి వన్డేలో ఎక్కువ డిస్మిసల్స్ చేసిన ప్లేయర్లలో జాబితాలో మొదట్లో ఉన్నాడు. 2015 వరల్డ్ కప్లో 4 సెంచరీలు సాధించి లేటు వయసులోనూ జోరు చూపించాడు. టెస్టుల్లో 11 డబుల్ సెంచరీలు సాధించి అందరికన్నా ఎక్కువ డబుల్ సెంచరీలు సాధించిన వారిలో నంబర్ 2లో ఉన్నాడు. ఇక వన్డేల్లో సచిన్ టెండూల్కర్ తర్వాత ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్. ఇతని నాయకత్వంలోనే లంక 2011 వరల్డ్ కప్లో ఫైనల్స్ వరకు వెళ్ళింది. ఇతను 134 టెస్టుల్లో 38 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలతో 12,400 రన్స్ చేయగా 404 వన్డే మ్యాచ్ల్లో 25 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలతో 14,234 రన్స్ చేశాడు. టీ20లో అయితే 56 మ్యాచ్ల్లో 1,382 రన్స్ చేశాడు. అందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నంబర్ 10 సన్నా జయసూర్య శ్రీలంక క్రికెట్ చరిత్రలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్. అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ చూపించి మంచి ఆల్రౌండర్ అనిపించుకున్నాడు. 1996 వరల్డ్ కప్లో శ్రీలంక ఛాంపియన్స్ కావడంలో ముఖ్యుడు. ఇతనికి ఆ వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ లభించింది. ఇప్పుడు శ్రీలంక టెస్టుల్లో అందరికంటే హైయెస్ట్ స్కోర్ టీంగా కొనసాగడానికి కారణం ఇతను. 1997లో ఇండియాపై జరిగిన మ్యాచ్లో రోషన్ మహానామాతో కలిసి 576 పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసి ఇతను 340 పరుగులు చేశాడు. అంతేకాదు ఆ మ్యాచ్లో 3 వికెట్స్ కూడా తీసుకున్నాడు. ఇంతకీ ఈ మ్యాచ్లో లంక ఎంత పరుగులు చేసిందో తెలుసా? 952 రన్స్ చేసింది కేవలం 6 వికెట్లకు. ఇతను 1989 నుండి 2011 వరకు శ్రీలంక క్రికెట్లో కొనసాగాడు. ఓవరాల్గా ఇతను 110 టెస్ట్ మ్యాచ్ల్లో 6,973 రన్స్ చేశాడు. అందులో 14 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 98 వికెట్స్ కూడా తీసుకున్నాడు. వన్డే మ్యాచ్లో అయితే 445 మ్యాచ్లు ఆడాడు. అందులో 28 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలతో 13,430 రన్స్ చేశాడు. అలాగే 323 వికెట్స్ కూడా తీసుకున్నాడు. ఇక 31 టీ20 మ్యాచ్లు కూడా ఆడాడు. అందులో 19 వికెట్స్ తీసుకొని 629 రన్స్ చేశాడు. 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇందులో మీకు ఏ ప్లేయర్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలాగే వీరిలో ఏ ప్లేయర్ క్రికెట్ జర్నీ గురించి అయినా తెలుసుకోవాలి అనిపిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.